హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన కురుకురే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి, బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి, అలాగే 2 స్పూన్ల వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటామండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటాము. అలాగే బేకింగ్ సోడా అండి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. దీనికి 2 కప్పులు వాటర్ సరిపోతుందండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుల్లోనే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. సో ఇలా నీట్గా ఉంటలు అనేవి లేకుండా మనం మిక్స్ చేసుకోవాలండి చక్కగా. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా రావాలండి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు, ఇలా చక్కగా జారుగా వచ్చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా రావాలండి. అలా వచ్చేసాక అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వేసేస్తామండి. ఈ కన్సిస్టెన్సీని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. అలా వదిలేయకుండా ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మాడకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే తిప్పుకోవాలండి మనం. ఆ తర్వాత కొద్దిగా దగ్గర పడ్డాకైతే మనం ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేస్తామండి. బటర్ అయినా గీ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మనకైతే దగ్గర పడిపోతుంది బాగా. ఇలా వచ్చాకైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. ఆ తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటామండి. ఒక మిక్సింగ్ జార్లోకి అయితే తీసేసుకుంటాం దీన్ని. ఆ తర్వాత ఇలా నీట్గా రౌండ్ చేసేసుకుంటాం దీన్ని. అలా వచ్చాకైతే మనం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటామండి. ఇక చూసారు కదా, మరీ చల్లబడకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా రౌండ్ చేసేసుకోవాలండి. ఇలా చక్కగా కార్న్ఫ్లోర్ వేసాక మళ్ళీ నీట్గా రౌండ్ చేసేసుకొని, ఇక్కడ చూసారు కదా, అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా రావాలండి. మరీ సాఫ్ట్గా కాకుండా ఒక మీడియం, మనకి ఇలా రౌండ్ చేసేలాగైతే రావాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా సన్నగా మనం చేసేసుకోవచ్చండి కురుకురేని. అన్నీ అయితే అలా నీట్గా చేసుకుంటాము. అలా వంకర్లు అయినా ఏం పర్లేదండి. ఇలా అయితే మనం ప్రతి ఒక్క పిండిని తీసుకొని ఇలా చక్కగా చేసేసుకుంటాము. అన్నీ చేసేసాకైతే మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకైతే మనం ఇలా టెస్ట్ చేసుకుంటామండి, హీట్ అయిందా లేదా అని. దాని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే అన్నీ వేసేసుకుంటామండి. హైలో పెడితే మాడిపోతాయి, లోలో పెడితే బాగా ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే మనం నీట్గా ఫ్రై చేసుకుంటాము. మనకి కురుకురేలు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం తీసేసి పక్కన పెట్టుకుంటామండి. ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే వచ్చాయి చక్కగా. ఇక్కడ మీరు సౌండ్ కూడా వినొచ్చు, కరకర బాగా నీట్గా వచ్చాయండి, బాగా ఉడికాయి కూడా. ఇలా సాస్లో అయినా ముంచుకొని తినచ్చు, లేదా దీనికోసం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ తీసుకున్నాము, గరం మసాలా, చాట్ మసాలా 1 స్పూన్ తీసుకొని దాంట్లోకి సరిపడా చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్ మరియు 1/2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసామండి. మసాలా కూడా దీంట్లో ఇంపార్టెంట్, చాలా బాగా వచ్చింది. సో అన్నీ యాడ్ చేసి అయితే మనం ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటామండి, ప్రతి కురుకురేకి పట్టేలాగా. చూసారు కదా, మనకైతే కురుకురేలు చక్కగా రెడీ అయిపోయాయండి. ఎంత చక్కగా ఈవినింగ్ టైమ్స్లో చేసేసుకొని తినేయచ్చు. Thank you for watching. Please do like, share and subscribe to my channel.